వాళ్ళు పూరీ కూర అండి. ఉల్లిపాయ లేకుండా, బంగాళదుంప లేకుండా కూర ఎలా చేసుకోవాలో, పూరీలు అయితే ఉత్త గోధుమ పిండి వేసి బాగా పొంగేటట్లు అది చిన్న చిన్న మెరుకులు తెలుసుకుందాము. మూకుడు కాలేసి నూనె వేసేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అండి, టమాటాలు ఇవి వేయించేసేసుకోవాలి బాగాను. క్యారెట్ ఏమో గ్రేట్ చేసి ఉంచేసుకున్నాను, అది కూడా వేసేసాను అనమాట. ఇవి కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు వేసేసి పసుపు వేసి పెడితే కనుక బాగా మగ్గుతుంది అనమాట. అలా మగ్గిన తర్వాత ఇందులో ఏంటంటే బఠానీలు నా దగ్గర ఫ్రెష్వే ఉన్నాయి. ఫ్రోజన్ ఉంటే ఫ్రోజన్ అయినా వేసుకోండి, ఏవైనా బాగానే ఉంటాయి. ఇవి కూడా వేసేసి మొత్తం మగ్గిపోవాలన్నమాట. ఉప్పు వేసి మగ్గబెట్టాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే. కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి కనుక బాగా మగ్గిపోతుంది. కొంచెం వేగినట్టుగా అయితే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఉడికించుకుంటే బాగుంటుంది. ఉత్త గోధుమ పిండి అండి, గోధుమలు పట్టించుకొచ్చాను పిండి కింద. ఉత్త గోధుమ పిండి, అందులో ఇంకేం వేయటం లేదు. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ అంటే ఆ పిండికి పట్టించేసి తర్వాత కొంచెం కొంచెం మామూలు నీళ్ళేనండి, వాటర్ పోసుకుంటూ మెత్తగా కలిపేసుకోవడం అనమాట. ఎంత బాగా పొంగుతాయంటే ప్రతి పూరి పొంగుతుంది, బాగా నిలబడుతుంది, ఆయిల్ కూడా పెద్దగా పీల్చుతుంది ఇలా చేసుకుంటే కనుక. రవ్వ వేస్తారు కొంతమంది, ఏవేవో వేస్తారు కదా, ఏమీ వేసిన అవసరం లేదన్నమాట. చక్కగా ఇలా మెత్తగా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చాలు. ఈ లోపల మనం కూర చేసేసుకున్నాం అనుకోండి, ఇది నానిపోతుంది అనమాట. ఇదిగోనండి, ఇందులో ఇది ఇలా అయిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసేసాం కదా, ఇందులో కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి అండి, రెండు కలిపేసేసి వాటరీగా చేసుకుని అందులో పోసేయాలన్నమాట. అప్పుడు గ్రేవీ కర్రీలాగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇందులో ఆలు వేయలేదు, ఆనియన్ వేయలేదు, ఏం వేయలేదు, కానీ టేస్ట్ ఎంత బాగుంటుందో ఆ బఠానీల వల్ల చాలా బాగుంటుంది. చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి, బాగుంటుంది. అల్లం ముక్కలు తినను అంటే కనుక గ్రైండ్ చేసి వేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇలా దగ్గరికి వచ్చేస్తుందండి గ్రేవీ కూరలాగా. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, ప్రతి పూరి బాగా పొంగేయండి. నూనె కూడా ఎక్కువ పోయక్కర్లేదు, ముక్కల్లో కొంచెం నూనె పోసుకుంటే చాలు. చిన్న చిన్నవి చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ నూనె పోయక్కర్లేదు అనమాట. అవి చాలా పెద్దగా అయ్యి ఇలా పొంగుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఈసారి పూరీలు చేసుకునేటప్పుడు ఇలా చేసుకోండి. అసలు పిల్లలు అయితే తింటూనే ఉంటారు నిజంగా. ఉత్త పూరీలు తిన్నా కూడా బాగుంటాయి. కొంచెం సాల్ట్ వేస్ట్ చేస్తాం కదా, ఆయిల్ అస్సలు పీల్చలేదు, చాలా బాగున్నాయి పూరీలు. ఒకసారి అయితే తప్పకుండా మీరు ట్రై చేయొచ్చండి. అందులో ఏమీ వేయకుండా ఉత్త గోధుమ పిండితోటి చేసుకుంటారు అనమాట. అసలు అది తింటూనే ఉండాలనిపిస్తుంది అనమాట. ఎండాకాలం అయినా నూనె పీల్చలేదు కాబట్టి బాగానే ఉంటుంది. టెర్రస్ గార్డెన్లో తోటకూర బాగా వచ్చిందండి. ఇవాళ ఏకాదశి కదా, ఇంట్లో ఒక్కరికే వంట అనమాట. అందుకని తోటకూర పెరుగు పచ్చడి చేద్దామని చేస్తున్నాను. పెరుగు తీసుకుని తోటకూర ఏం చేయాలంటే ఉప్పేసి కొంచెం షుగర్ వేసేసి ఉడికించేసుకోవాలంటే అప్పుడు ఆ గ్రీన్ కలర్ చక్కగా నిలబడుతుంది అనమాట. ఉడికించేసేసుకొని స్ట్రైన్ చేసేయాలి.